అభిమానిని అని చెప్పుకుంటాడు శ్రీను వైట్ల. మెగా కాంపౌండ్ కూడా శ్రీను వైట్లని బాగానే గుర్తించింది. చిన్న చిన్న సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని దూసుకుపోతున్న శ్రీను వైట్లని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు చిరంజీవి. అలా అందరివాడు సినిమా పట్టాలెక్కింది. అయితే ఆ అవకాశాన్ని నిలుపుకోలేకపోయాడు. చిరంజీవికి ఓ అట్టర్ ఫ్లాప్ అంటగట్టాడు. అప్పటి నుంచి శ్రీను వైట్లపై మెగా అభిమానులు గుర్రుగానే ఉన్నారు. పిలిచే అవకాశం ఇస్తే నిలుపుకోలేదన్న కోపం వారిది. పైగా సినిమా మరీ చీప్గా చుట్టేశాడన్న నిందలు మోశాడు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని ఐస్ చేసే ఆఫర్ చరణ్ సినిమాతో వచ్చింది. రామ్ చరణ్ శ్రీను వైట్ల కాంబోలో ఇప్పుడు సినిమా తెరకెక్కుతోంది. చిరు బర్త్డేకి ట్రైలర్ని కూడా విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. చరణ్కైనా ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి అందరివాడు చేదు జ్ఞాపకాన్ని చెరిపేయాలని శ్రీను వైట్ల ఆలోచన. పైగా ఇందులో చిరంజీవి కూడా నటిస్తున్నాడు. పనిలో పనిగా చిరు క్యారెక్టర్ని కూడా బాగా తీర్చిదిద్ది ఆయన దగ్గర మార్కులు సంపాదించాలని చూస్తున్నాడు. మరి ఈసారి శ్రీను వైట్ల నుంచి ఎలాంటి మూవీ వస్తుందో. ఈ సినిమా కూడా అటు ఇటు అయితే మెగా ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎదుర్కోవడం శ్రీను వైట్లకి కత్తి మీద సామే.